ఓం గం గణపతియై నమః. 2025 సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో మార్చి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి ఏ తేదీన వచ్చింది? పూజ ఏ సమయంలో చేసుకోవాలి? అలాగే సంకష్టహర చతుర్థి పూజను ఎవరైతే మొదటిసారి మొదలు పెడదామనుకుంటున్నారో ఈ నెలలో మొదలుపెట్టండి. ఎందుకు ఈ నెలలోనే మొదలుపెట్టాలి అనే విషయం కూడా తెలియచేస్తాను. అలాగే సంకష్టహర చతుర్థి పూజా విధానాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారు తప్పనిసరిగా వారి వారి కోరిక నెరవేర్చుకోవడం కోసం ముడుపుని ఎలా కట్టాలి? కట్టిన ముడుపుని ఏం చేయాలి? సంకష్టహర చతుర్థి పూజా విధానంలో ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అనుకున్న వారు ఏం చేయాలి? ఒకవేళ ఉపవాసం ఉన్నవారు సాయంత్రం వేళ ఉపవాసం ఎలా చెల్లించాలి? అంటే చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఉపవాసం అనేది చెల్లించాలండి. మరి చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని కూడా తెలియచేస్తాను. ఇంకా సంకటహర చతుర్థి పూజా విధానంలో కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి గురించి కూడా తెలియచేస్తానండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేలికగా సంకటహర చతుర్థి పూజా విధానం ఇంట్లో ఏ విధంగా ఆచరించవచ్చు అనే విషయాన్ని తెలియచేస్తానండి. కాబట్టి పూజా విధానం స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క విషయం చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మానవుల కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. సంకటహర చతుర్థి వ్రతాన్ని సంకష్టహర చతుర్థి వ్రతం అని కూడా అంటారు. అలాగే మనకి ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత 3 రోజులు 4 రోజులకి చవితి తిథి వస్తుంది. ఎప్పుడు కూడా చవితి తిథి తదితో కూడిన చవితి అయితే మంచిదని చెప్తూ ఉంటారండి. కాబట్టి సంకష్టహర చతుర్థి పూజా విధానం అనేది తదితో కూడిన చవితి రోజున పూజ చేస్తే మంచిది. ప్రతి నెలలో వచ్చే పూజా విధానం అయినప్పటికీ కూడా ఆయా మాసంలో వచ్చేటటువంటి స్వామివారి పూజా విధానంలో స్వామివారి పేరు అలాగే ఆ పీఠం పేరు కూడా మారుతూ ఉంటుంది. ఆ విధంగా ఫాల్గుణ మాసంలో వచ్చే స్వామివారి పూజను బాలచంద్ర మహాగణపతి అనే పేరుతో స్వామివారి నామము అలాగే ఆ పీఠాన్ని ఆగమ పీఠం అని పిలుస్తారు. కాబట్టి ప్రతి నెలలో కూడా స్వామివారి పూజను ఏ తేదీన జరుపుకోవాలి, పూజ ఏ సమయంలో చేయాలి, ఆ పీఠం పేరేమిటి, స్వామివారి యొక్క నామం పేరేమిటి అనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ప్రతి నెలలో కూడా నేను సంకటహర చతుర్థి పూజను తెలియచేస్తున్నాను. మొదటిసారిగా ఎవరైనా సంకటహర చతుర్థి పూజను ఆచరిద్దాం అనుకున్నప్పుడు ఏమేమి పూజకు కావాల్సిన పూజా సామాగ్రిని కొద్దిగా డౌట్ అయితే వస్తుందండి. వారందరి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రతిసారి వీడియోలో కూడా షేర్ చేస్తూ ఉన్నాను. ముందుగా స్వామివారి పూజకు కావాల్సింది సంకష్టహర చతుర్థి పూజా పుస్తకము, స్వామివారికి ఎంతో ఇష్టమైన గరిక, అలాగే ఒక తెల్లటి టవల్ అండి. సత్యనారాయణ స్వామి వ్రతంలో మనం ఉపయోగిస్తూ ఉంటాం కదా, అటువంటి ఒక టవలు, అలాగే ఎర్రటి మందార పువ్వులు, తెల్ల జిల్లేడు ఆకులు, తెల్ల జిల్లేడు పువ్వులు. పువ్వులు ఎక్కువగా ఉన్నట్లయితే మాలగా చేసి స్వామివారికి అలంకరణ చేయవచ్చు. గరిక ఎక్కువగా ఉన్న మండపంగా ఏర్పాటు చేయవచ్చు, ఆసనంగా వేయవచ్చు, గరిక మాలను తయారు చేయవచ్చు, అష్టోత్తరానికి కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి గరిక అనేది ప్రధానంగా పూజలో ఉపయోగించవలసి ఉంటుందండి. పూజ కోసం ఇవేమి సిద్ధం చేసుకోలేకపోయినప్పటికీ కూడా సంకష్టహర చతుర్థి పూజా పుస్తకం ఉన్నట్లయితే చక్కగా పూజా పుస్తకం ఎదురుపెట్టుకొని పూజ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈ పూజను సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేసుకోవచ్చు, లేదా దేవుని మందిరంలోనూ పూజ చేసుకోవచ్చండి. సపరేట్గా ఎవరైతే పూజను చేద్దాము అనుకుంటున్నారో వారు తూర్పు ఈశాన్య మూలక ఈ పూజను చేయవలసి ఉంటుంది. మీకు తూర్పు ఈశాన్యం మూలను కనుక పూజ చేయడం కుదరనట్లయితే ఇంట్లో ఏ దిక్కులేని పూజ చేయవచ్చు. మీరు ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా ముందుగా నీటితో శుభ్రం చేసి పసుపు నీటితో అలికి వరిపిండితో ముగ్గులు పెట్టి ఒక పీటను ఏర్పాటు చేసి పీట పైన కూడా స్వామివారి పాదాలను వేసి ఆ తర్వాత ఒక తెల్లటి టవల్ అని చెప్పాను కదండి, ఆ తెల్లటి టవల్ పరవండి. అలాగే గరికను స్వామివారికి ఆసనంగా వేయండి. ఒకవేళ గరిక లేదనుకోండి, తెల్ల జిల్లేడు ఆకులు ఉన్నట్లయితే 9 ఆకులను కూడా ఆసనంగా వేయవచ్చు. ఇవి ఏమీ లేకపోయినా తెల్లటి టవల పైన తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోసి స్వామివారి పటాన్ని పెట్టండి. సంకటహర చతుర్థి పూజను ఆచరించడానికి ఆనవాయితీతో పని లేదండి, ఎవరైనా చేయవచ్చు. మామిడాకులుంటే పూజలో పెట్టుకోండి. మనలో చాలామందికి ఈ సందేహం అయితే ఉందండి. 2025 సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో మార్చి నెలలో సంకటహర చతుర్థి మార్చి 17వ తారీఖున లేదా 18వ తారీఖున అని చాలామంది సందేహం అయితే ఉంది. ఏ రోజున పూజను ఆచరించాలని ఇప్పుడు తెలుసుకుందాము. ఎందుకు ఇటువంటి సందేహం వచ్చింది అందరిలోనూ కూడా చెప్తానండి. 2025 సంవత్సరంలో మార్చి నెలలో ఫాల్గుణ మాసంలో మార్చి 17వ తారీఖు సోమవారం వేళ సాయంత్రం తదితో కూడిన చవితి అయితే ఉందండి. అంటే సాయంత్రం 5 గంటల 4 నిమిషం నుంచి ప్రారంభమయ్యి మరుసటి రోజు అనగా మార్చి 18వ తారీఖు మంగళవారం వేళ రాత్రి 7 గంటల వరకు
ఈ చవితి తిథి అయితే ఉంది కాబట్టి, అంటే సంకటహర చతుర్థి పూజా విధానం ఆచరించవచ్చు కాబట్టి ఏ రోజున జరుపుకొని చాలామంది సందేహం అయితే ఉందండి. అయితే క్యాలెండర్లో మాత్రం మనకి మార్చి 17వ తారీఖు సోమవారం వేళనే ఉంది. మనకి ఎప్పుడు కూడా మంగళవారంతో కూడిన చవితి చాలా విశేషమైనది. అంటే అంగార సంకష్టహర చతుర్థి అని అంటారు. కాబట్టి మొదటిసారి ఎవరైతే సంకటహర చతుర్థి పూజను మొదలు పెడదాం అనుకుంటున్నారో అంగార సంకష్టహర చతుర్థి రోజున మొదలు పెడితే చాలా మంచిదండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అందుకని మీరు ఎవరైనా సరే మొదటిసారి మొదలు పెడుతున్న వారు ఈ నెలలో మొదలు పెట్టండి అని చెప్పాను. ఇలా చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. సంవత్సరంలో 2 సార్లు లేదా ఒకసారి 3 సార్లు వస్తుంది కాబట్టి ఈ తిథిని మనం పరిగణలోకి తీసుకొని మంగళవారం వేళ పూజనైతే అందరూ చేయవచ్చండి. మొదటి వారమే స్వామివారికి ముడుపు కడితే చాలా మంచిదండి. అందుకుగా ఎరుపు రంగు క్లాతు లేదా పసుపు రంగు క్లాతు లేదా తెల్లటి క్లాతు ముందు రోజు తెచ్చుకొని చక్కగా నీటిలో పసుపు నీటిలో జాడించి ఆరబెట్టి తడి లేకుండా చూసుకోవాలి. లేదా జాకెట్ పీస్ ఎరుపు రంగుదైనా పసుపు రంగుదైనా తీసుకోవచ్చు. పెళ్లి సమయంలో విఘ్నేశ్వరునికి బియ్యం కడతారు. అదేనండి ముడుపు. అంటే ఎక్కడా కూడా ఆటంకం లేకుండా శుభకార్యం నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి స్వామివారికి ముడుపు కడుతూ ఉంటారు. అదేవిధంగా సంకటహర చతుర్థి పూజా విధానంలో కూడా మన మనసులో ఉన్న సంకల్పం ధర్మబద్ధమైన కోరిక నెరవేరాలని స్వామివారి ముందు నమస్కరించుకొని ఎవరితోటి మాట్లాడకుండా మీరు తినేటటువంటి బియ్యం అనమాట, అందులో ఏ పురుగులు ఇలాంటివి ఏమీ లేకుండా ముందుగా చక్కగా ఏరిపెట్టుకుని 3 గుప్పుళ్ళు 5 గుప్పుళ్ళు బియ్యం ఈ విధంగా పోసుకోవాలండి. ఇలా పోసిన తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన గరిక, అలాగే ఖర్జూర పళ్ళు ఉంటే ఖర్జూర పళ్ళు అంటే ఎండు ఖర్జూర పళ్ళు అండి, అలాగే గుండు వక్కలు 21 రూపాయి దక్షిణ తప్పనిసరిగా పెట్టాలండి. మనం వినాయక చవితి పూజా విధానంలో కూడా 21 పత్రులతో స్వామివారికి పూజ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ పత్రి అంటే 21 అని వచ్చేలాగా చూసుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. స్వామివారికి 21 సంఖ్య అంటే చాలా ఇష్టం అండి. అయితే ఈ ముడుపుని స్వామివారి ముందు సంకల్పం చెప్పుకొని ధర్మబద్ధమైన కోరిక నెరవేర్చే విధంగా స్వామివారి నమస్కరించుకొని ఆ తర్వాత ముడుపును కట్టండి. ఈ ముడుపును మీరు మీ భర్త గారు కూడా కలిపి కట్టవచ్చు, లేదా ఇంటి యజమాని అయినా కట్టవచ్చు, లేదా పిల్లల కోసం అని చెప్పి మీరైనా కట్టవచ్చు. మరి ఈ ముడుపు అసలు ఎందుకు కట్టాలి అంటే సంతానం కోసం, సౌభాగ్యం కోసం, ఆర్థిక ఇబ్బంది పడుతున్నవారు, లేదా చదువులో ప్రగతి కోసం, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, ఇలా ఎటువంటి రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా కూడా స్వామివారి ముందు సంకల్పం చెప్పుకొని ఈ పూజనైతే చేయవచ్చండి. పిల్లలు చదువులో మందబుద్ధిగా ఉన్నా కూడా ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం వలన వారికి ఆ మందబుద్ధిని తొలగి చదువు మీద శ్రద్ధ కలిగేలాగా చేస్తారనమాట. కాబట్టి మీరు మీ పిల్లల కోసం కూడా మీరు ఈ పూజనైతే చేయవచ్చండి. మరి ఈ ముడుపు కట్టిన తర్వాత ముడుపుని ఏం చేయాలి అంటే చక్కగా గంధం కుంకుమ బొట్ల అలంకరణ చేసి ఒక పువ్వు పెట్టి అలా డైరెక్ట్గా స్వామివారి ముందు పెట్టకుండా ఆసనంగా ఒక ప్లేట్ పెట్టండి. తర్వాత స్వామివారి దగ్గర పెట్టండి. ప్రతి నెలలో కూడా స్వామివారి ముందు ఈ ముడుపు పెట్టి పూజ చేయండి. ఈ ముడుపుని స్వామివారి ముందు పెట్టి పూజ చేయడం అంటే మీ మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారి ముందు మరొకసారి విన్నవించుకుంటున్నాం అని అర్థం అన్నమాట. కాబట్టి ప్రతి నెలలో కూడా ముడుపునైతే తప్పనిసరిగా పెట్టాలి. అదేంటండి మరి ఈ ముడుపుని ఉదయం కట్టాలా సాయంత్రం కట్టాలా అంటే ఉదయం వేళ కట్టండి. ఉదయం వేళ పూజ చేసేవారు సాయంత్రం వేళ పూజ చేసేవారు సాయంత్రం వేళ కట్టండి. ఉదయం వేళ కట్టినా సాయంత్రం వేళ కట్టినా స్వామివారి ముందు నిర్మలమైన భక్తితోటి ధర్మబద్ధమైన కోరికను కోరుకుంటూ ఈ ముడుపునైతే కట్టవచ్చు. అలాగే ఉపవాసం కూడా ఉండాలండి. ఉపవాసం ఉండి పూజ చేస్తే మంచిది. ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండాలి. ఉదయం వేళ కూడా పూజ చేసినప్పటికీ కూడా సాయంత్రం వేళ కూడా పూజ చేయాలి. తప్పనిసరిగా స్వామివారి పూజా విధానంలో అష్టోత్తరం చదివిన తర్వాత సంకటహర చతుర్థి వ్రత కథ కూడా ఉంటుందండి. కథను కూడా తప్పనిసరిగా చదవాలి. ఒకవేళ మీకు పూజా పుస్తకం అవైలబుల్గా దొరకలేదు అనుకున్నప్పుడు మీకు గూగుల్ PDF రూపంలో కూడా వ్రత కథ ఉంటుంది. చక్కగా కథ అది చదివేటప్పుడు చేతిలో ఒక పువ్వు అక్షంతలు పట్టుకొని కథ చదివిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర వేసి తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా తల మీద అక్షంతలు వేసుకోండి. ముఖ్యంగా స్వామివారి పటంని పూజలో పెట్టుకోవాలండి. ఒకవేళ స్వామివారి పటం కనుక మీ దగ్గర లేనట్లయితే పార్వతీ పరమేశ్వరులు అలాగే వినాయకుడు ఉన్నటువంటి పటమైనా సరే పూజలో పెట్టుకోవచ్చు. విగ్రహం ఉన్న పూజలో పెట్టుకోవచ్చండి. లేదా పసుపు వినాయకుడైనా సరే చేసుకొని చక్కగా పూజలో పెట్టుకోవచ్చు. మనం ఏ పూజా వ్రతాలు ఆచరిస్తున్నప్పటికీ కూడా కొన్ని నియమాలు తప్పనిసరి. అలాగే సంకటహర చతుర్థి పూజను కూడా ఆచరించేటప్పుడు ఈ 4 నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అవి ఏమిటి అంటే గరికతో పూజను చేయటం, ముడుపును కట్టాలి, ఉపవాసం ఉండాలి, సాయంత్రం వేళ చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే ఈ రోజున నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే అప్పుల బాధలు తీరుతాయండి అంటే రుణ బాధలు విముక్తి కోసం ఈ పూజను చేయవచ్చని అడుగుతున్నారండి. చేయవచ్చండి. అలాగే రుణ విమోచన గణేశ స్తోత్రం తప్పనిసరిగా చదవాలి. సంకటనాశన గణేశ స్తోత్రం అయినా చదవాలండి. తప్పనిసరిగా మీరు ఈ పూజను చేసేటప్పుడు ఈ 2 చదవలసి ఉంటుంది.
ఇవి రెండూ కూడా మీకు గూగుల్ పీడిఎఫ్ రూపంలో ఉంటాయి, లేదా సంకటహర చతుర్థి పూజా పుస్తకంలో కూడా మీకు బ్యాక్ సైడ్న ఉంటాయన్నమాట. ఆ అప్పుల బాధలు తీరేటటువంటి మార్గం అయినా సరే స్వామివారు చూపిస్తారని తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతో పూజించండి. పూజను ఆచరించడం వలన కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు ఆ వినాయకుడు. అలాగే ఆడవారికి వచ్చే ఇబ్బంది వలన ఇవాళ 5th డే అండి మాకు, మేము ఈరోజు పూజ చేయవచ్చునా అంటే చేయవచ్చండి. మీ భర్త గారి చేత దీపారాధన చేసి పూజకన్నీ సిద్ధం చేసి పూజను మొదలు పెట్టుకోండి. ఒకసారి పూజను మొదలు పెడితే ప్రతి నెల చేయాలా అంటే ఎప్పుడూ కూడా సంకటహర చతుర్థి పూజా వ్రతం అనేది ఒక నెల చేయకూడదండి. ఒక నెల, 3 నెలలు, 5, 7, 9, 11, 21 నెలలు కూడా చాలామంది చేస్తూ ఉంటారండి. మరి 21 నెలలు పూజ చేసేటప్పుడు 21 నెలలు కూడా నాన్ వెజ్ అది తినకూడదా అంటే అలాంటిది ఏమీ లేదండి. ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున సంకటహర చతుర్థి పూజనైతే ఆచరిస్తూ ఉంటాం కదా, ఆ ఒక్కరోజు తినకుండా ఉంటే సరిపోతుంది. ఇక పూజను ప్రారంభించేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర అక్షంతలు వేసి నమస్కరించుకొని పూజను మొదలు పెట్టవచ్చు. ముందుగా శుక్లాంబరధరంతో మొదలుపెట్టి పూజా పుస్తకంలో ఉన్నట్లుగా స్వామివారికి షోడశోపచారాలతో పూజించండి, లేదా పంచోపచారాలతో అయినా పూజించవచ్చు. ఈ విధంగా పూజించిన తర్వాత అష్టోత్తరం ఉంటుంది, అష్టోత్తరం చదవండి, తర్వాత కథను చదవాలి. అయితే ఈ రోజున స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలలో ఉండ్రాళ్ళు, అటుకులు, బెల్లము, ఖర్జూరము, కుడుములు, బెల్లం ఇలా ఏవైనా సరే స్వామివారికి నివేదన చేయవచ్చండి. స్వామివారికి లడ్డూలు అంటే చాలా ఇష్టము కాబట్టి లడ్డూలైనా ఉండ్రాళ్ళైనా నివేదన చేయవచ్చు. అందులోనూ ఈ 2025 సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో మార్చి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి అంగార సంకష్టహర చతుర్థి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున మొదటిసారి పూజను మొదలు పెట్టుకునేవారు ఈరోజు మొదలు పెట్టుకోండి. ఈరోజు మంగళవారం కూడా చాలా విశేషము. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజదోషాలు తొలగించడం కోసం లేదా తగ్గుముఖం పట్టడం కోసం కూడా ఈ పూజను ఆచరించవచ్చండి. కాబట్టి మీరు ఏ పూజను చేస్తున్నప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో పూజించండి, తప్పనిసరిగా ఆ పూజకు చక్కటి ఫలితం అయితే ఉంటుంది. మరి మేము ఉపవాసం ఉండలేమండి, పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా ఆ తర్వాత తినవచ్చా అంటే అలానూ చేయవచ్చండి. లేదా మేము ఉపవాసం ఉన్నవారైతే మాత్రం ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండాలి. మీరు సోమవారం వేళ పూజ చేసినా లేదా మంగళవారం వేళ పూజ చేసినప్పటికీ కూడా ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండాలి. సాయంత్రం వేళ ఉపవాసం ఉన్న తర్వాత మళ్ళీ సాయంత్రం వేళ కూడా తలంటు స్నానం చేసి వాడిన పువ్వులను తీసి కొత్త పువ్వులు పెట్టి స్వామివారి ముందు లఘువుగా పూజ చేసుకుని ఇంటి ఆరు బయటికి వచ్చి చంద్ర దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత ఇంట్లో స్వామివారికి నివేదించినటువంటి నైవేద్యం ముఖ్యంగా అటుకులు, బెల్లం వాటిని ఇంటి ఆరు బయటికి తీసుకువెళ్ళి చంద్రకిరణాలు పడిన తర్వాత ప్రసాదంగా మీరు తీసుకొని అప్పుడు ఉపవాసం అనేది చెల్లించాలండి. ఒకవేళ చంద్రుని రాక కనుక ఆలస్యం అయితే 9 గంటలు అవుతుంది, 10 గంటలు అవుతుంది, చంద్రుని రాక ఆలస్యం అవుతుంది, ఇంకా చంద్రుడు రాలేదే ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు అటుకులు, బెల్లం ఇంటి ఆరు బయటికి తీసుకువెళ్ళి అలానే కింద పెట్టుకుని ఒక గిన్నెతో నీళ్లు తీసుకువెళ్ళండి. దోశలతో నిండుగా నీళ్లు తీసుకుని ఆకాశం వైపు చూస్తూ నీళ్ళను వదిలేయండి. అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి మంత్రం అయితే చదవాలండి. ఇలా 3 సార్లు అయితే మంత్రం చదువుతూ నీళ్ళని ఆకాశం వైపు చూస్తూ వదిలేయాలి. ఇలా చేయటాన్ని చంద్రునికి అర్ఘ్యం ఇవ్వటం అని అంటారు. ఇచ్చిన తర్వాత చంద్రుని కిరణాలు లేదంటే ఆకాశంలో వచ్చేటువంటి ఆకాశ కిరణాలైనా సరే ఆ వెలుగు కిరణాలు అనేవి అటుకులు, బెల్లం మీద పడిన తర్వాత నోట్లోకి ప్రసాదంగా తీసుకొని ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి మీరు ఉపవాసం అనేది చెల్లించవచ్చు. ఉపవాసం ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఈ విధంగా చేయాలండి. ఇలా ప్రతి నెల కూడా చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీ పిల్లల చేత పూజ చేపిస్తున్నారు, వారు ఉపవాసం ఉండాలంటే పిల్లలు బాగా పెద్దవాళ్ళు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి. నాన్ వెజ్ అది తినకుండా సాత్వికమైన ఆహారం తింటూ మీరు స్వామివారి ధ్యానం చేస్తూ ఈరోజు ఎంత గడపవలసి ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా అదే చెప్పాలి. సోమవారం వేళ కనుక మీరు పూజ చేసినట్లయితే సపరేట్గా పూజాపీటను పెట్టి మంగళవారం వేళ కూడా అలానే ఉంచాలండి. ఉదయం వేళ సాయంత్రం వేళ దీపారాధన చేసి బుధవారం ఉదయం వేళ పూజాపీటను కదపాలి. లేదని మేము అంగార సంకష్టహర చతుర్థి రోజున అంటే మార్చి 18వ తారీఖు మంగళవారం వేళ పూజ చేస్తున్నామండి అనుకున్నప్పుడు మంగళవారం వేళైనా సరే మీరు సపరేట్గా పూజాపీటను ఏర్పాటు చేసినప్పుడు ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసి ఆ రోజునైతే పూజాపీటను కదపకండి. మరుసటి రోజు బుధవారం వేళ పూజాపీటను కదపండి. ఇక ఆకులు, పువ్వులు ఇవన్నీ కూడా మీరు పారే నదిలో, బావిలో, పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చండి. ఉపవాసం ఉన్నవారు కటిక ఉపవాసం అయితే చేయనవసరం లేదండి. మీరు పాలు, పండ్లు లాంటివి తీసుకుంటూ ఉపవాసం అనేది చేయవచ్చు. అలాగే పూజలో పెట్టినటువంటి ముడుపునైతే మాత్రం మీరు బీరువాలో భద్రపరచుకోండి. ప్రతి నెలలో కూడా పూజలో పెట్టినప్పుడు ఆ ముడుపుని పెట్టండి. 3 నెలలు, 5 నెలలు అయితే మాత్రం బియ్యం అలానే ఉంటాయండి. అంతకన్నా ఎక్కువ నెలలు కనుక మీరు పూజ చేద్దాం అనుకున్నప్పుడు బియ్యం అయితే ముడుపులో కట్టకండి. స్వామివారికి 21 రూపాయి గరిక, అలాగే ఎండు ఖర్జూరము, గుండు వక్క ఇవన్నీ పెట్టి ముడుపు కట్టవచ్చు. మీరు అనుకున్నటువంటి నెలని పూజ పూర్తయిన తర్వాత
విఘ్నేశ్వరుని గుడికి వెళ్ళి స్వామివారి దగ్గర నమస్కరించుకొని హుండీలో ఆ ముడుపునైతే వేసేయండి. ముడుపు వేయడం ఇలా హుండీలో కుదరదు అనుకున్నప్పుడు ఇంటికి తీసుకువచ్చేసి ముడుపును ఓపెన్ చేసి ఆ బియ్యాన్ని మీరు ఉండ్రాళ్ళు చేసి చిన్నపిల్లలకి పంచిపెట్టేయచ్చు. అలాగే దక్షిణ మాత్రం హుండీలోనే వేయవలసి ఉంటుంది. ఈ విధంగా అయితే పూజను అందరూ చేయవచ్చండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి కూడా నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధానం లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాం.